హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. మరో మంచి వీడియోతో అయితే గనుక మీ ముందుకొచ్చేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే టు ఆల్. ఇవాల్టి కలెక్షన్ కూడా కొన్ని జార్జెట్‌లో అలాగే కాటన్‌లో ఉండబోతున్నాయండి. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. కలెక్షన్ నచ్చితే అస్సలు మిస్ చేసుకోకుండా పర్చేస్ చేసేయండి. సో, ఫస్ట్ మనం చూస్తున్నది వచ్చేసరికి లాంగ్ కుర్తీ అండి. ఇదొక మంచి కొత్త స్టైల్ అనే చెప్పాలి. ఇక ఫ్యాబ్రిక్ విషయానికొచ్చేస్తే జార్జెట్ మెటీరియల్ వచ్చేసింది. మనకి యోక్ పార్ట్ దగ్గర కొంచెం శారీ ప్లీటింగ్ లాగా వచ్చేసిందండి. ప్లెయిన్ ఉంది మొత్తము. కాకపోతే సైడ్ నాట్స్ ఇచ్చేసారు. లైక్ వ్రాప్ అరౌండ్ డ్రెస్ లాగా. యోక్ పార్ట్ దగ్గరొచ్చిన డిజైనే మనకి స్లీవ్స్ పైన గూడా కంటిన్యూ అయిపోయిందండి. చాలా బావుంది డిజైన్ కూడా. అండ్ అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది స్లీవ్స్ అయితే గనక. అది ఎల్బో స్లీవ్స్ దాకా వచ్చేసిందండి. అండ్ అలాగే దీనికి మోడల్ ఏంటి అంటే, దుపట్టా అనేది మనం హాఫ్ లైక్ యోక్ పార్ట్ నుంచి వెనక్కి వేసుకోవచ్చు. అదొక స్టైల్ చాలా బావుంది. నేను మీకు రిఫరెన్స్ పిక్ కూడా సైడ్‌కి పెడతాను. వేసుకుంటే ఎలా ఉంటుందో. సో, మీకు ఆ స్టైల్ నచ్చితే గనక అసలు మిస్ చేసుకోకుండా తీసేసుకోండి. మనకి అటాచబుల్ కోట్ వచ్చింది గదండీ చిన్నగా. సో, ఆ కోట్ లోపల నుంచి ఈ దుపట్టాని వెనక సైడ్ వేసుకుంటే ఇదొక కొత్త స్టైల్ అండి. చాలా బావుంది. ప్లీట్స్ లాగా వచ్చేస్తది. చాలా క్యూట్‌గా ఉందండి డ్రెస్ అయితే. సింగిల్ కలర్ అవైలబుల్ ఉందండి. దీంట్లో ఇంకేమైనా కలర్స్ అవైలబుల్ ఉన్నా కూడా వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తానండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. జార్జెట్ మెటీరియల్. కంప్లీట్ పార్టీ వేర్ అనే చెప్పాలండి. లైక్ ఈ మధ్య యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చేసి కిందంతా ప్లెయిన్ రావడం ట్రెండ్ అయిపోయింది కదండీ. చాలా బావుంది. దీని లోపల కూడా మనకి సాఫ్ట్ లైనింగ్ అనేది ఇచ్చేసారు. సో, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. మంచి గేరాతో వచ్చేసింది. మనం చూస్తున్న కలర్ అయితే వైన్ కలర్ అండి. సో, ఇది చాలా బావుందండి గేరాతో అండ్ లాంగ్ లెంగ్త్‌లో వచ్చేసింది. సో, ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. చాలా బావుంటుంది. యోక్ పార్ట్‌కి మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి డిజైన్ అనేది ఇచ్చేసారు ఇలాగా. జార్జెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చేసిన మరొక దుపట్టా సెట్ అనే చెప్పాలండి. చాలా బావుంది. రెడ్ కలర్‌లో వచ్చేసిందండి. బ్రైట్ కలర్. మంచి యోక్ పార్ట్‌లో వర్క్ అనేది ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్‌లో. చాలా బావుంది. స్లీవ్స్ అనేది ఎల్బో స్లీవ్స్ వరకొచ్చేసింది. మొత్తం జార్జెట్ మెటీరియల్ కాబట్టి ఫ్లోయీగా వచ్చేసింది. అలాగే మంచి వీ నెక్ స్టైల్‌లో కొంచెం వచ్చేసింది. అండ్ నడుము దగ్గర ఫ్రిల్స్ లాగా ఇచ్చేసారు. ఆ డిజైనింగ్ గూడా చాలా బావుందండి. ఎంత బావుందో చూడండి. లోపల లైనింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది ఫుల్ లెంగ్త్‌లో. సో, మీకెలాంటి డిస్కంఫర్ట్ ఉండదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందనే భయం గూడా అవసరం లేదు. ఈ కుర్తీ సెట్‌లో మనకి డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ కలర్ చాయిస్‌ని బట్టి అనేది మీరు పర్చేస్ చేసేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్‌గా వచ్చేసింది. అండ్ ప్రిల్స్ అనేవి కంటిన్యూ అయిపోతున్నాయి. సో, చాలా బావుందండి. దీనికొచ్చిన దుపట్టా చూసుకుంటే గనక చాలా బావుంది. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్‌లోనే వచ్చేసింది. సో, ఈ దుపట్టా ప్లెయిన్‌గా వచ్చేసింది కాబట్టి మీరు వేరే డ్రెసెస్ మీదకి కూడా పెయిరప్ చేసేసుకోవచ్చు. అండ్ దీని కిందకి మీరు రెడ్ లెగ్గిన్ ఏసుకోవచ్చు, గోల్డ్ లెగ్గిన్ ఏసుకోవచ్చు. అలా వేసి పెయిరప్ చేసేసుకోవచ్చండి. సమ్మర్ కాబట్టి కొన్ని కాటన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నామండి. ఈ ఫ్యాబ్రిక్ విషయానికొచ్చేసి కాటన్ బ్లెండ్‌లో వచ్చేసింది. సో, చాలా బావుంది. ఈ మధ్య డిజైన్ కన్నా ప్లెయిన్ కుర్తీసే బాగా ఇష్టపడుతున్నారండి. అండ్ దట్ టూ సమ్మర్ కాబట్టి ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా మంచి కాటన్ కాబట్టి చాలా బావుంటుంది. సో, దానిపైన పోల్కా డాట్స్ ఇచ్చేసారు మన యోక్ పార్ట్‌తో. మొత్తం కుర్తీ అంతా ప్లెయిన్ ఉందండి. ఈ కుర్తీ సెట్ కాటన్ బ్లెండ్ అవ్వడం వల్ల ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదండి. నెక్ పార్ట్ అయితే రౌండ్ నెక్ వచ్చేసింది. స్లీవ్స్ దగ్గర మంచి ప్యాచ్ వర్క్ లాగా ఒకటి అటాచ్ చేశారండి బార్డర్ లాగా. వైట్ కలర్ చికెన్ కర్రీ వర్క్ లాగా ఇచ్చేసారు. చాలా క్యూట్‌గా ఉందండి అది. సో, కుర్తీ ఓవరాల్ లుక్ అయితే ఇదండి. బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చేసింది. ఎలాంటి వర్క్ అలా ఏం లేదు. అండ్ దీనికి ఒక దుపట్టా యాస్ వెల్ యాస్ ఒక ప్యాంట్ కూడా ఇచ్చేసారు. దీనికి దుపట్టా అనేది మంచి లెంతీగా వచ్చేసిందండి. చాలా బావుంది. దానికి వైట్ బార్డర్స్‌తో ఇచ్చేసారు. అండ్ అలాగే చికెన్ కర్రీ వర్క్ కూడా దానికి అటు సైడ్‌గా వచ్చేసింది. సో, చాలా బావుంది దుపట్టా. కొంచెం ఆర్గాన్జా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చేసింది. ఆల్ ఓవర్ పర్ల్ వర్క్ కూడా వచ్చేసిందండి. దుపట్టా అయితే చాలా బావుందండి. దానికి 2 సైడ్స్ ఏమో జిగ్‌జాగ్ బార్డర్ లాగా ఇచ్చేసి షార్ట్ లెంత్ ఆఫ్ ది దుపట్టా సైడ్ ఏమో మంచి చికెన్ కర్రీ వర్క్ ఇచ్చేసారు. మనకి స్లీవ్స్ పైన ఎలా అయితే డిజైన్ వచ్చిందో సేమ్ అదే డిజైన్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. సో, మంచి డిజైన్ అనేది ఉందండి. అది కూడా పేస్టల్ కలర్స్‌లో ఉంది కదండీ ఇది. సో, దుపట్టా ఓవరాల్‌గా కుర్తీ పైనకి మంచిగా పేరప్ చేసేసుకోవచ్చండి. మీరు ఇదే కాకుండా వేరే డ్రెసెస్ మీద కూడా మంచిగా పేరప్ చేసుకోవచ్చు. అంత బావుంది దుపట్టా అయితే గనక. ఇక దీనికి సెల్ఫ్ కలర్‌లోనే బాటమ్ కూడా వచ్చేసింది. మంచి డిజైనర్ వేర్ అనే చెప్పాలి. గ్రిప్పింగ్ పర్పస్‌కి మనకి ఎలాస్టిక్ ఇచ్చేసారు హిప్ దగ్గర. దీని స్పెషాలిటీ ఏంటంటే కింద మంచిగా జిగ్‌జాగ్ వర్క్ లాగా వచ్చేసి పర్ల్ వర్క్ ఇచ్చారండి. చాలా బావుందిది. సో, ఈ కుర్తీ సెట్ అనేది చాలా బావుందండి. మంచి డిజైనర్ పీస్ అనే చెప్పాలి. సో, ఇదండి ఇవాల్టి కలెక్షన్. జార్జెట్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్‌లో చూసారు కదా! లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. నచ్చిన వాళ్ళు చెక్‌ఔట్ చేసి కొనేసేయండి. అండ్ మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.